నమస్కారము. మా భూమి మేము ఇప్పటికీ మస్తు ఏండ్ల నుంచి కూడా ఉన్నాము ఈ భూమిలో. అప్పటి సంది కూడా మా మామల పేరు మా తాత పేరు నుంచి వచ్చింది, ఇప్పుడు మా ఆయన పేరు వచ్చింది. కానీ ఇప్పుడు దౌర్జన్యంగా ముగ్గు పోసి మేము తీసుకుంటాము అని అంటున్నారు. అందరూ వచ్చిర్రు, ముగ్గు పోసిర్రు. ఇంట్లో మాకు తెలియకుండానే, మాకు చెప్పకుండానే, మాకేం తెలియకుండానే మేము వచ్చి ఆఫ్ చేస్తే వద్దు మేము అండనే వేస్తామని అంటున్నారు. మాకు న్యాయం జరగాలి, మా భూమి మాకు కావాలి. ఎట్టి పరిస్థితుల్లో మేము మా భూమి మాకు కావాలి, లేదంటే మేము ఏదైనా మందు పోసుకొని ఇళ్ళనే చచ్చిపోతాం. చండూరు అనే గ్రామంలో 70 సంవత్సరాల నుంచి పులికంటి దుర్గయ్య ఆధీనంలో ఉన్నటువంటి ఈ భూమి ఈరోజు 70 సంవత్సరాల నుంచి వాళ్ళ కొడుకు సాగు చేస్తుండే ఎల్లయ్య. ఆ ఎల్లయ్య సాగు చేసిన నుంచి పులికంటి లాజర్ అనే వ్యక్తి కూడా సాగులనే ఉన్నాడు. మరి ఈ 70 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి భూమిని ఈరోజు దౌర్జన్యంగా ఈ రెడ్డిలు ఈ తెలియకుండా ఇంటిమేషన్ ఇవ్వకుండా ఈ డబుల్ టేషన్ కడతామని చెప్పేసి ఈ ముగ్గు వేయడము సరైన పద్ధతి కాదు. ఇది గరీబోని దళితుని భూమికి గుంజుకునడం కూడా సరైన పద్ధతి కాదు. అసలు ఎందుకు ఈ అర్థం కాకుండా పోతుంది? అర్థం ఉండగా కూడా గుంజుకుంటున్నారంటే ఈ దళితులను ఇక్కడ చిన్న చూపు చూడడమే. ఇంకా ఎంతవరకు ఇది చిన్న చూపు చూడవద్దు. దళితుడు భూమి లేకనే సాగు చేసుకునడానికి అవకాశం ఇచ్చినటువంటి గవర్నమెంట్, కానీ అటువంటి భూమిని మళ్ళీ గుంజుకోవడము, మా వ్యక్తికి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఈ ముగ్గు వేయడము, ఈ డబుల్ టేషన్ కడతాము ఇండ్లే అనడానికి ఎంతవరకు ఈ సమంజసము? మీ భూములు ఉన్నాయి కదనయ్యా, 100 ఎకరాలు 50 ఎకరాలు ఉన్నాయి కదా, ఆ భూముల్లో కట్టిపోయండి. ఈ గరీబోని భూములలోనే కట్టిపోయాడాలనే రూల్ లేదు కదా. మీ భూములు ఇవ్వండి, మీ భూములలోనే బోర్లు ఉన్నాయి కదా, ఆ భూములలో మీ బోర్లకే ఉపయోగపడుతుంది. గరీబోని భూమి గుంజుకుంటే ఎంతనయ్యా? మీ భూములకు విలువ ఉంటుంది, పెరుగుతాయి. ఈ గరీబం భూమి గుంజుకుంటే ఇది సరైన పద్ధతి కాదు, ఇది న్యాయం కాదు. అన్యాయం జరుగుతున్నది ఇక్కడ, అన్యాయం జరగనియొద్దు. మీకు ఒక మంచి పేరు ఉన్నది ఇక్కడ మండలాల్లో, ఒక జడిపికి గెలుచుకున్నటంత హోదా ఉన్నావు, నీకు లక్షణం ఉన్నది. అటువంటి దళితుల సోపతికి పోయి దళితులనే గుంజుకోవాలన్న పద్ధతి కాదు. ఒక సీఎం కూడా ఓ రెడ్డి, ఒక ఇక్కడ ఎమ్మెల్యేగా ఓ రెడ్డి, అందరు రెడ్డిలే ఉన్నారు కదా. ఒక రెవెన్యూ శాఖ మంత్రి కూడా రెడ్డే కదా. మీరు రెడ్డిలే ఉండి రెడ్డిలను మీరు విమర్శించుకుంటా రెడ్డిలను, ఈ గరీబులను, ఈ దళితులను అన్యాయంగా గుంజుకోవడం మీది పద్ధతి కాదు. మీరు మంచి విధానాలకు రావాలి. మీ గవర్నమెంట్కే చెడు పేరు తెచ్చిన వాళ్ళు అవుతున్నారు. మీరు రెడ్డే కదా పరిపాలన చేసేది మొత్తం అంతా. మీరు రెడ్డిలే గుంజుకుంటే ఇక్కడ గరీబోడు ఎక్కడ పోవాలి? ఎవరికి చెప్పుకునాలి? మీరు అన్యాయం చేస్తారు. ఈ అన్యాయాలను ఈ కేవీపీఎస్ ఈ చండూరు ప్రజలకు, ఈ దళితులకు అండగా నిలబడుతుంది. అవసరం వస్తే దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఈ కేవీపీఎస్ వదిలిపెట్టది. ఇది ఆ దళితులకు న్యాయం చేసిందాక అండగా నిలబడుతుంది కేవీపీఎస్ అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా. ఓ రెడ్డిల్లారా, మీ ఆధిపత్యాన్ని ఇంకా ఎంతవరకు? అందరూ రెడ్డిలు అట్లనే ఉండరు, మీరు దౌర్జన్యానికి ఎగబడుతున్నారు. అందరు రెడ్డిలు అట్లనే ఉండరు. అందరు రెడ్డిలలో కూడా జ్ఞానవంతులు ఉన్నారు, మంచి పేరున్న వాళ్ళు ఉన్నారు. మీకు కూడా మంచి పేరు ఉండాలి. ఈ మండలంలో మీకు మంచి పేరే ఉంటుంది, కానీ మీరు చెడు పేరుగా తెచ్చుకోకుండా అందరూ మంచి రెడ్డిలు అందరూ అట్లనే ఉండరు. మీకు కూడా మంచి పేరు ఉండాలని చెప్పేసి నేను కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షునిగా హెచ్చరిస్తున్నా. ఈ చండూరి మన లాజర్కు న్యాయం జరిగిందాక కేవీపీఎస్ అండ ఉంటుంది. అవసరం వస్తే ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. ఎంఆర్ ఆఫీస్ ముంగట ధర్నా చేస్తాము. అవసరం వస్తే జిల్లా అధికారుల దాకా ఇది ధర్నా చేస్తామని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా. మీరు మానుకునాలే. ఇప్పటికీ ఆ లాజర్ భూమిలో అడుగు పెట్టద్దు. మీది ఉంటే ఇంకెక్కడ మిగతా చూసుకోండి, అంతవరకే ఉండాలి. కానీ మీరు ఇట్లా గరీబుల భూములను దున్నొద్దు, గరీబులకు దళితుల దగ్గర రావద్దని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నా. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,